వండర్ఫుల్ ఫ్రెండ్. అండ్ ఎవ్రీ ఇయర్ నాకు తప్పకుండా ఇంత పెద్ద జాడి ఆవకాయ వస్తుంది, ప్రతి పండక్కి కాల్ వస్తుంది, ప్రతి లైక్ ఐ డోంట్ హ్యావ్ పేరెంట్స్. సో ఈ సినిమాతో నాకు మెయిన్గా ఏం దొరికిందంటే ద ఫ్యామిలీ ఐ లాస్ట్ ఐ ఫౌండ్ విత్ దట్. ఓకే అమ్మో, can I supply everybody? ఓకే ఓకే. సో అండ్ మా సింధు ప్రొడ్యూసర్ అని మేమందరం ఫిక్స్ అయ్యి నమ్మి తన్ని దూకాము రంగంలోకి. సార్ ఏమో కూతురునిచ్చి పంపించారు. అక్కడ ఊళ్ళో ఏమీ లేదు, ఉన్న ఒక్క హోటల్లో వీళ్ళు ఉన్నారు. ఎంతమంది వచ్చినా ఇవిడ ఒక రూమ్లోనే అడ్జస్ట్ అయ్యేది. ఎప్పుడు కనీసం కాల్ చేసి ఇంకో రూమ్ ఉందా అని కూడా అడగలేదు. సో అసలు మాకు అర్థం కాలేదు, ఏంటి వీళ్ళు నిజంగానేనా లేకపోతే. ఓకే. సో ఇట్ వాస్ లైక్ ఫ్యామిలీ. అసలు నేను మాటల్లో చెప్పలేను. ద హోల్ థింగ్ మేము ఇమాజిన్ చేసుకున్న దానికి అక్కడ జరిగిన దానికి అసలు పొంతనే లేదు. ఆ తర్వాత మా సింధుకి ప్రొడక్షన్ టీం లేదు. సో ఓన్లీ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంది. సో పేమెంట్ చేయాలన్నా వాళ్ళే, సింగ్ సౌండ్కి సౌండ్ కంట్రోల్ చేయాలన్నా వాళ్ళే. వాళ్ళు ఎంతమంది అంటే ముగ్గురు, ప్రతి పని వాళ్ళే చేయాలి. అసలు వాళ్ళు నన్ను మామూలుగా తిట్టుకొని ఉండరు సెట్ మీద. సో థ్యాంక్స్ ఉదయ్, అభి, రమ్య అండ్ దుర్గా అండ్ సిద్ధు, ఇద్దరు మై ఇంటర్న్స్, అండ్ డైరెక్ట్ కోచ్ నవీన్. పిల్లలందరికీ తను చాలా ఇష్టం. సో నవీన్ని పంపించేదాన్ని నేను, పిల్లల్ని నువ్వే హ్యాండిల్ చేయి, వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ వెంటబడి తిరిగి పరిగెట్టి డైలాగులు నేర్పించాడు. సో నవీన్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ నాట్ హియర్ టుడే బట్ ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ ఇద్దరు హరీలు ఉన్నారు ఈ సినిమాలో. ఒకరు రీ హాల్ వేపేశాడు. సో నా మ్యూజిక్ డైరెక్టర్ రీ అండ్ నా ఎడిటర్ హరి. దీస్ టూ ఆర్ ద బిగ్గెస్ట్ సపోర్ట్ నాకు పోస్ట్ ప్రొడక్షన్లో. నేను చేసిన తప్పులన్నీ కవర్ చేశారు పకడ్బందీగా. సో థ్యాంక్ యూ రీ, థ్యాంక్స్ హరి. అండ్ చక్రపాణి గారు సినిమాలో గాంధీ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ తాత రోల్. అండ్ తాతకి వి ఆల్వేస్ వాంటెడ్ మీలాంటి ఒక ప్యూర్ సోల్, ప్యూర్ హార్టెడ్ సోల్, అండ్ ఐఎమ్ లక్కీ వి ఫౌండ్ యూ. అండ్ లావణ్య అండ్ రఘు హు ప్లేడ్ సుకృతిస్ పేరెంట్స్, మీ ఇద్దరికి కూడా లైక్ థ్యాంక్ యూ సో మచ్. యూ బోత్ డిడ్ అ బ్యూటిఫుల్ జాబ్. రఘు క్లైమాక్స్లో ఒక సీన్తో అందరినీ ఏడిపిస్తాడు, విచ్ ఐ గ్యారంటీ. అండ్ ఇదంతా జరిగాక ఇంత చిన్నదా పెద్దదా నాకు తెలియదు, మంచిదా. అండ్ దెన్ సినిమా అయ్యాక సార్ దగ్గరికి వెళ్ళి, సార్ సినిమా అయిపోయింది కదా అంటే, ఓకే ముందు ఫెస్టివల్స్కి పంపించు అన్నారు. నాకు గుండెల్లో రాయబడింది. ఇప్పుడు ఇది ఫెస్టివల్స్కి పంపించి ఎప్పుడు లేదు, నీకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ నీకు ఫెస్టివల్స్కి పంపించు, చాలా బాగా వచ్చింది, నీకు అర్థం కావట్లే, సినిమా బ్యూటిఫుల్గా ఉంది. నేను నమ్మలేదు సార్ని. తర్వాత ఫెస్టివల్స్కి పంపిస్తే ఎక్కడ పంపించినా బెస్ట్ ఫిల్మ్ వచ్చేది. నేను అరే ఈయనకెలా తెలుసు. సో థ్యాంక్ యూ సార్. నేను స్టార్టింగ్లో అనుకున్నాను ఇది ఎందుకు నేను వెయిట్ చేయాలి, ఫెస్టివల్స్కి ఎందుకు పంపించాలని, కానీ ద రెస్పెక్ట్ యూ గాట్ మీ. బెలారూస్ అని ఒక కంట్రీలో నవంబర్లో స్క్రీన్ అయింది. ఇట్స్ ఎ రష్యన్ కంట్రీ. సో అక్కడ అందరు రష్యన్ స్పీకింగ్ ఆడియన్స్. సో మూవీ స్క్రీనింగ్కి ఒక 60-70 మెంబర్స్ వచ్చింటారు. వాళ్ళందరూ సినిమా చూశాక నేను లోపలికి వెళ్తే దే కేమ్ ఏడ్చుకుంటూ వచ్చి నన్ను ఒక 10-15 మంది హగ్ చేసుకున్నారు. నాకు అర్థం కాలేదు, రష్యన్లో ఏదో చెప్తున్నారు, నాకు అర్థం కాలేదు. తర్వాత నా ట్రాన్స్లేటర్ని అడిగితే షీ టోల్డ్ మీ, మేము వార్ చూస్తున్నాం, మా రిలేటివ్స్ రష్యాలో ఉన్నారు, యూక్రెయిన్లో ఉన్నారు, ఆ వార్ మధ్యలో మేము చాలా రోజులుగా మేము ఇలా ఇరుక్కుపోయినట్టు ఉంది. మాకు ఒక చిన్న పిల్ల నాన్ వైలెన్స్ని సపోర్ట్ చేస్తూ ఇంత పెద్ద ఫైట్ చేసింది, అది చూసి మాకు అసలు ఏడుపు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ అస్ దిస్ ఫిల్మ్ అని చెప్పి. ఇట్ వాస్ సో, అంటే యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు ఇంకా అంతకంటే ఏం ఆనందం ఉంటుందో నాకు తెలీదు. అంటే యువర్ ఫిల్మ్ రీచింగ్ ఆడియన్స్ హూ యాక్చువల్లీ నీడ్ యువర్ ఫిల్మ్ ఈస్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ దట్ యూ కెన్ గెట్. అది నాకు అసలు మాటల్లో చెప్పలేని ఎక్స్పీరియన్స్. 42 కంట్రీస్ నుంచి ఆ ఫెస్టివల్కి
రిప్రజెంటేషన్ వచ్చింది అండ్ మోర్ దెన్ 5,000 పీపుల్ ఫైనల్ ఈవెంట్ అటెండ్ అయ్యారు. జపనీస్ వాళ్ళు వచ్చారు, కొరియన్ వాళ్ళు వచ్చారు. దేవర్ సో మెనీ ఫిల్మ్స్. నేను అసలు నాకు అవార్డ్ కాదు కదా, నామినేషన్ కూడా వస్తుంది అనుకోలేదు. 30-year-old ఫెస్టివల్ అండ్ ఆ కంట్రీలో ఇట్స్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్, వాళ్ళ ఇయర్లీ బిగ్గెస్ట్ యాన్యువల్ ఈవెంట్ ఆ ఫిల్మ్ ఫెస్టివల్. అలాంటిది మాకు బెస్ట్ ఫిల్మ్ వచ్చింది. నేను వెళ్ళి తీసుకున్నాను. ఐ వాజ్ షాక్లో థ్యాంక్ యూ చెప్పొచ్చి కూర్చున్నాను. 5 నిమిషాల తర్వాత మళ్ళీ బెస్ట్ ఫిల్మ్ గాంధీ తాత చెట్టు అని అనౌన్స్ చేశారు. నేను ఇదేంటి అని కన్ఫ్యూజన్లో చూస్తున్నాను. నేను వెళ్ళి ఒక పెద్ద రష్యన్ డైరెక్టర్ ఎవరో నాకు అవార్డు ఇస్తున్నారు. నేను నా మోహన్ చూసి వై డూ లుక్ సో కన్ఫ్యూజ్డ్ అంటే, నేను ఇప్పుడే కదా బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు అంటే, అది జ్యూరీ చాయిస్, ఇది ఆడియన్స్ చాయిస్. ఫస్ట్ టైం ఇద్దరు ఒక సినిమాకి ఓట్ చేయడం అండ్ we have no words to express your film అంటే ఒక మంచి